హలో అండి. సొంత ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు రాజమండ్రి దగ్గరలో మంచి ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అక్కడక్కడ గాలి వల్ల కొంచెం సౌండ్ ఇబ్బంది పెట్టింది. దాన్ని ఇగ్నోర్ చేసి మరీ చూసేయండి. ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మంచి ప్లాట్స్ మంచి ధరలో ప్రకృతికి దగ్గరగా పొల్యూషన్ కి దూరంగా ఓన్ హౌస్ కట్టుకోవడానికి ప్లాట్ కోసం చూస్తే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఈ వెంచర్ పేరు ప్రణవ్ గ్రాండ్. ప్రైస్ తో సహా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను, చూసేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షిత గారి పిల్ల. నేను మీ ఝాన్సీ. ఎప్పుడు ఒకటే రకం కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అది కూడా జనాలకు ఉపయోగపడే కంటెంట్ చేయాలని అయితే నా ఉద్దేశం. బట్ అన్నిసార్లు అవకాశం రాదు, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అందిస్తానని మాటిచ్చినట్టుగా ఇవాళ మనం మీకు నేను ఉన్నది ఏరియా ఏంటో, అసలు ఇక్కడ కంటెంట్ ఏంటో చెప్పే ముందు ప్రతి మనిషికి సొంత ఇంటి పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉంటుందనేది మీ అందరికీ తెలుసు కదండి. అలాంటి సొంత ఇల్లు మన రాజమండ్రిలో కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అంటే ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్ ఏరియాలో ప్లాట్స్ అయితే సేల్కున్నాయండి మన రాజమండ్రి దగ్గరలోనే. ఇక్కడ ఈ ప్లాట్స్ తీసుకుని ఇండివిజువల్గా, ఇది 2 ఫేజెస్లో ఉంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 6 acres అండి, తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి 4 acres. వాటిలో కమర్షియల్ స్పేస్ కూడా ఉంది. బట్ ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ప్లాట్స్ అన్ని సేల్ అయిపోయి స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి, ఆల్రెడీ ఒక 3-4 గృహప్రవేశం కూడా అయిపోయింది, మిగిలిన కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడొచ్చు. 100% స్పాట్ రిజిస్ట్రేషన్ తోటి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తోటి ఫేజ్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ పేరు ఒకసారి వినగానే మీకు మన వాళ్ళకి ఖచ్చితంగా మెలకు వస్తుంది. ప్రణవ్ డెవలపర్స్ పేరు చాలా దగ్గరగా విన్నారు కదండి రీసెంట్గా. వాళ్ళదే ప్రణవ్ గ్రాండ్ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కోసం ప్లాట్స్ అనేవి రెడీగా ఉన్నాయి. వీటిలో కొంత కమర్షియల్ స్పేస్ కూడా ఉంది. వాటి ప్రైసెస్ సహా డీటెయిల్గా చెప్తాను, మొత్తం అంతా చూపిస్తాను. వీడియోని పొరపాటును కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీలో చాలా మందికి యూజ్ అవుతుంది. సొంత ఇల్లు, అది కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పొల్యూషన్ లేని ఏరియాలో ఉండాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా, ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా వాళ్ళని కన్సల్ట్ చేసి మరీ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ 4-5 ఇళ్ళ కోసమైనా ఎవరు ఉండరా అన్న డౌట్ కూడా అక్కర్లేదు. మీరు ఒకసారి ఇలా చూడొచ్చు. ఇక్కడ మనకి 500+ ఫ్యామిలీస్ అయితే ఆల్రెడీ ఉంటున్నారండి, స్టేయింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మొత్తం జనారణ్యమే, అరణ్యంలా ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు ఖచ్చితంగా జనంలోనే ఉన్నారు. ఇంతమంది ఫ్యామిలీస్ దగ్గరలో కాకపోతే అది అపార్ట్మెంట్. మనకి ఇండివిజువల్గా హౌసెస్ కావాలి, వాటికి మంచి మంచి ప్లాట్స్ కావాలి అనుకున్న వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్లో ప్రీమియం ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్లాట్స్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ ఒకసారి ప్లాట్స్ కూడా చూసేద్దాం. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిందని చెప్పాం కదండి. ఫేజ్ 1 6 acres, ఫేజ్ 2 వచ్చేసి 4 acres. ఫేజ్ 1లో కంప్లీట్ అయిపోయి స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయి కొందరు స్టేయింగ్ కూడా ఉంటున్నారు. వీటితో పాటు కొన్ని కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దరు. కానీ మీరు కమర్షియల్ స్పేస్ కూడా ఉందండి. ఇప్పుడు ఈ 4 acresలో అయితే మనకి రోడ్డు కానుకుని కమర్షియల్ స్పేస్ కూడా ఉంది. మరి కాస్ట్ గురించి మీకు ఎలాగో డౌట్స్ వస్తాయి కాబట్టి అది క్లారిటీ కూడా ముందే ఇచ్చేస్తున్నాను నేను. స్క్వేర్ యార్డ్ వచ్చేసి కమర్షియల్ స్పేస్ అయితే 15,000, లేదంటే మనకి ల్యాండ్ ఉండడానికి స్టేయింగ్ కోసం అయితే 11,000 చెప్తున్నారండి. ఆల్రెడీ మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ మొత్తం అయిపోయిన వాటిలో 5 to 6 అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 2 to 3 అయితే క్లోజ్ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ కట్టేసుకుని వాటిలో స్టేయింగ్ కూడా ఉంటున్నారు. ఇంకా ఇలా సొంత ప్లాట్స్ని ఇలా మనకి సెక్యూర్ కూడా చేస్తున్నారు చాలామంది. ఈ ప్లాట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. మనకి మీరు ఒకవేళ పొల్యూషన్కి దూరంగా కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో లైఫ్ లీడ్ చేయాలి, ఇండివిజువల్గా మీరు ఓన్ హౌస్, అంటే అపార్ట్మెంట్ కల్చర్ కాకుండా ఇండివిజువల్గా హౌస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే వాతావరణం చాలా స్పేషియస్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. దాంతోపాటు మనకి ఎమ్యూనిటీస్, ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్, అంటే కరెంట్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు పార్కులు కూడా ఈ 10 acresకి కలిపి 3 పార్కులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఆ పార్కులు కూడా మీరు ఒకసారి చూద్దరు. కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ లెవెల్ దాటి పై లెవెల్కి వచ్చింది. మరి సెకండ్ ఫేజ్ కూడా చూసేసుకోవాలి కదండి. మరి దానికోసం లేట్ చేయకుండా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా సరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు 100% అష్యూరెన్స్ ఇచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి మరి ఇక్కడికి తీసుకొచ్చి మీకు ప్లాట్స్ ఒకవేళ చూడాలి అనుకుంటే కనుక వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా ఆఫీస్ వెహికల్లో తీసుకొచ్చి మరి చూపించి తీసుకెళ్తారండి. అంటే మీకు నచ్చితే ప్లాట్ మీరు పర్చేజ్ చేస్తారు కదా. మీరు ఇక్కడ ఓన్లీ రెంటల్ పర్పసా లేకపోతే ఉండడానికా అని గొడవక్కర్లేదు. ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది కాబట్టి హ్యాపీగా ఇక్కడ స్టే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పినట్టు 500 ఫ్యామిలీస్ ఎదురుకుండానే మనకి అపార్ట్మెంట్లో ఇక్కడ స్టేయింగ్ ఉంటున్నారు. సో అంటే ఇది మీకు ఎందుకు ఇంత డీటెయిల్స్ చెప్తున్నామంటే ఇక్కడ అందరూ ఉంటున్నారు, అది కూడా పొల్యూషన్కి దూరంగా రాజమండ్రి సరౌండింగ్స్లో. మనకి GSL ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో చక్రద్వారబంధం ఊళ్ళో వస్తుంది ప్రాజెక్ట్ అంతా కూడా. ప్రాజెక్ట్ కూడా ఒకసారి మీరు లుక్ వేసేయండి.
ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. వీటిలో కన్స్ట్రక్షన్ అయిపోయి వాటిలో స్టేయింగ్ ఉన్న ఇల్లు కూడా చూసారా రెడీ అవుతుంది, వర్క్ జరుగుతుందండి. ఆల్రెడీ ఎవరైతే కస్టమర్ ఇక్కడ పర్చేస్ చేశారో వాళ్ళు ఓన్ హౌస్ అనేది కట్టుకుంటున్నారు. మెయిన్ గా ఎవరైనా ఇలాంటి ఇంటికి ఇంట్రెస్ట్ చూపించేది ఎందుకంటే, ఒకటి అపార్ట్మెంట్ కల్చర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, రెండోది పీస్ఫుల్ గా ఇండివిజువల్ హౌసెస్ కావాలి అనుకున్న వాళ్ళు, అసలు మెయిన్ ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో పొల్యూషన్ కి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఏరియా ది బెస్ట్ అండి. ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు. మనకి ఎయిర్ పొల్యూషన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది పేరు మన రాజమండ్రి, కానీ ఆ రాజమండ్రికి కొంచెం దూరంలో జిఎస్ఎల్ బ్యాక్ సైడ్ లో ఇంత పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఒక మంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ కాదండి, ఇది ఓన్లీ ప్లాట్స్ వరకే చెప్తున్నాము. ప్లాట్స్ తీసుకుని నచ్చినప్పుడు నచ్చినట్టు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి చూసారు, అంటే 70% అయిపోయింది చూసారు. ఇది ఇంకా 50%లో ఉందండి. అంటే కన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ. ఓన్గా వీళ్ళందరూ కూడా ల్యాండ్ ఓనర్స్ తీసుకున్న వాళ్ళు, ఎవరు కూడా రెంటల్ పర్పస్ కాదండి. ఇక్కడ ఇల్లు కట్టుకుని స్టేయింగ్ చేయాలి ఉండాలి అనుకున్న వాళ్ళే. మోస్ట్లీ ఒక 500 నుంచి ఒక 700 ఫ్యామిలీస్ మన చుట్టూ ఉన్నాయంటే ఈ ప్లేస్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకొకటి ప్రతిసారి చెప్పిన మెయిన్ పాయింట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండి. బయట వాతావరణం అసలు బాగుండట్లేదు. ఈ బిజీ లైఫ్లో, ఈ పొల్యూషన్లో, ట్రాఫిక్లో తిరిగి మనకి ఆల్రెడీ రాజమండ్రి అంటేనే పొల్యూషన్కి పెట్టింది పేరండి, మీకు తెలుసు. పేపర్ మిల్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఏరియా ఏంటంటే జిఎస్ఎల్ దగ్గరికి వచ్చేసరికి చక్రద్వారబంధం అనే ఊర్లో ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందండి. మొత్తం పనులన్నీ అయిపోయి సరదాగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ గడిపే ఆ కాస్త నిద్రైనా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏరియా ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు మీరు. ప్లాట్స్ కూడా రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్ గాను మీకు నచ్చే విధంగా ఉన్నాయి. బికాజ్ ఇందులో ఏంటంటే కమర్షియల్ స్పేస్ ఉంది, ఫేజ్ 2లో నార్మల్గా స్టేయింగ్ స్పేస్ ఉంది. స్టేయింగ్ స్పేస్ వచ్చేసి మనకి స్క్వేర్ యార్డ్ 11,000 చెప్తున్నారు. అలాగే కమర్షియల్ స్పేస్ వచ్చేసి 15,000 చెప్తున్నారు. ఆ కమర్షియల్ స్పేస్ కూడా ఎలా ఉంటుంది, రోడ్ ఫేసింగ్ అని చెప్పాం కదా, నేను ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. వీడియో నుంచి ఎవరెవరకు చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదండి, రోడ్ని ఆనుకుని ఉన్న ఈ స్ట్రైట్ మొత్తం అంతా కూడా మనకి కమర్షియల్ స్పేస్ వస్తుంది. దీనికి ఒక స్టెప్ బ్యాక్ మొత్తం అన్నీ కూడా మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయని కూడా బాగా బ్యాక్ సైడ్ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది మనం నుంచున్న ఈ ఏరియా అంతా కూడా మనకి ఫేజ్ 2. ఇది ఇప్పుడు మనకి రెడీగా ఉంది, రెడీ టు ఆక్యుపై. ఎందుకంటే బికాజ్ ఈ ప్లాట్స్ కిందే అమ్ముతున్నారండి. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఇంటిని ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు. అది మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్లాట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి, ముఖ్యంగా పొల్యూషన్ దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. ఇక్కడ స్టేయింగ్ చేయొచ్చు అనేది చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి. ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేసినా కూడా స్టేయింగ్ 100% చేయొచ్చు. 500 to 600 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇక్కడ స్టేయింగ్గా ఉన్నాయి. మీరు ఆల్రెడీ అపార్ట్మెంట్స్ చూసారు, చుట్టుపక్కల రెడీ అయిపోయిన బ్లాక్స్ చూసారు, రెడీ అవుతున్నవి చూసారు. వీటన్నింటిలో కూడా స్టేయింగ్ కోసం మాత్రమే, ఇవి రెంటెడ్ పర్పస్ కాదు. ఇన్ కేసు ఒకవేళ మీరు రెంటల్కి ఇచ్చుకోవాలి అనుకుంటే రెంట్ కూడా బాగానే వస్తుందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకి జిఎస్ఎల్ బ్యాక్ సైడే వస్తుంది ప్రాజెక్ట్. బ్యాక్ సైడ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జిఎస్ఎల్లో వాళ్ళే ఉంటారు కదండి. వేల మంది స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే, అంటే వాళ్ళనే కాదు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీరు దగ్గరగా ఉన్న సోర్స్ అనేది మీకు చెప్తున్నాను అంతే. కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసి 10 acres అండి. 6 acres వచ్చేసి ఫస్ట్ ఫేజ్, 4 acres వచ్చేసి సెకండ్ ఫేజ్. 6 acres కంప్లీట్గా విత్ రిజిస్ట్రేషన్తో సహా క్లోజ్ అయిపోయింది. దాని పక్కనే మనకి సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ 4 acres లో మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఫేసింగ్స్ వస్తాయి. మనకి స్క్వేర్ యార్డ్స్ ఎలా ఇస్తారు, 200, 300. 200 స్క్వేర్ యార్డ్స్ కానీ 300 కాదు. లేదండి మాకు ఇంకా ఎక్కువ స్పేస్ కావాలంటే 2 స్క్వేర్ యార్డ్స్ కలుపుకుని మరి అంటే 400 కానీ 600 కానీ కూడా తీసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీరు మోసే బరువు దాన్ని బట్టి, అంతే కదండి. మనం అంటే మాటలు చెప్తాం ఎక్కడ దొరుకుతున్నాయని, కానీ మోసేవాడికి కదా తెలుస్తుంది కావిడ బరువు. సో ఈ చూసిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఒక్కసారి వచ్చి విజిట్కి రావాలనుకుంటున్నారా, వీటన్నిటికి కూడా చిన్న సొల్యూషన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్, ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే, కాల్ కానీ వాట్సాప్ పేజ్ చేసినా పర్వాలేదు, డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్తో పాటు ఒకవేళ మేము విజిట్కి వస్తామంటే ఆఫీస్ వెహికల్లోనే మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొచ్చి మొత్తం ఏరియా అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ తీసుకెళ్తారు. సో మంచి కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు ఇలా అందిస్తూ ఉండాలంటే యూట్యూబ్ ఛానల్, అలాగే రాజమండ్రి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఇంకాస్త ఇంట్రెస్టింగ్, ఇంకాస్త యూస్ఫుల్ కంటెంట్ మీకు అందిస్తూనే ఉంటాను. నమస్తే.